భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ ఏడాది విభిన్నంగా జరగనున్నాయి. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో ఈసారి భారతీయత ఉట్టిపడనుంది. రిపబ్లిక్ డే పెరేడ్ లో ఈ ఏడాది రీమౌంట్ వెటర్నరీ కార్డ్స్ పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26వ తేదీన జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వందే మాతరం థీమ్తో నిర్వహించనున్నారు. కర్తవ్య పథ్పై 150 ఏళ్ల వందే మాతరం శోభ వెళ్లి విరియనుంది. జాతీయ గీతానికి చెందిన ఆర్ట్ వర్క్ ను ప్రెజెంట్ చేయనున్నారు. ఆ గేయాన్ని రాసిన బంకిం చంద్ర చటర్జీకి ప్రత్యేక నివాళి అర్పించనున్నారు. గతంలో రిపబ్లిక్ డే పరేడ్ ను వీక్షించే వారి కోసం వివిధ రకాల కేటగిరీలతో పాస్లను ఇచ్చేవారు. ఈసారి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రేక్షకుల గ్యాలరీకి భారతీయ నదులతో పేర్లు పెట్టారు. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘాగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసి, కృష్ణ, మహానది, నర్మదా, పెన్నా, పెరియార్, రావి, సోని, సట్లెజ్, తీస్తా, వైగయి, యమునా నదుల పేర్లతో ప్రేక్షకుల గ్యాలరీలను పిలవనున్నారు. ఇక జనవరి 29వ తేదీన జరగనున్న బీటింగ్ రిట్రీట్ వేడుకల కోసం భారతీయ సంగీత వాయిద్యాల పేర్లతో ఎన్క్లోజర్లను పిలవనున్నారు. బాన్సురి, డమరుకం, ఎక్తారా, ఇస్రాజ్, మృదంగం, నగడా, పక్వాజ్, సంతూర్, సారంగి, సరిందా, సరోద్, షెహనాయి, సితార్, సుర్బహార్, తబలా, వీణా పేర్లతో పిలువనున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వాన్ డెర్ లియాన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టా పరేడ్ కు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈసారి పరేడ్ లో 30 శకటాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ప్రదర్శనకు ఉంటాయని, 13 శకటాలు మాత్రం మంత్రిత్వ శాఖలు, సర్వీసులకు ఉండనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో భారత సైన్యానికి చెందిన రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ జంతు దళం తొలిసారిగా కర్తవ్య పథ్ లో కవాతు చేయనుంది. ఇది చారిత్రాత్మక ఘట్టం. ఇందులో బ్యాక్ట్రియన్ ఒంటెలు, లడ్డాక్ స్పెషల్ జంస్కర్ పోనీలు, రాప్టర్స్ వేట పక్షులు, ఆర్మీ డాగ్స్ వంటివి దేశ రక్షణలో వాటి పాత్రను ప్రదర్శించనున్నాయి.